హే పాండా మామస్, వెల్కమ్ టు వైల్డ్ రివ్యూస్. నిన్న నైట్ కిష్కిందపురి మూవీకి వెళ్ళడం జరిగింది. అయితే హర్రర్ జోనర్ లో అయితే ఈ సినిమా బాగానే ఉందని చెప్పొచ్చు. ఆ డైరెక్టర్ కౌశిక్ ఆఫ్టర్ 5 ఇయర్స్ మంచి కథతో మంచి కంటెంట్ తో వచ్చాడని అనుకోవచ్చు. బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్ కూడా పర్లేదు, బాగానే చేశాడు. హీరోయిన్ అయితే బాగా రా అండ్ రస్టిక్ గా చూపించాడు. ఇప్పటి వరకు మనం అనుపమాని ఎప్పుడు అలా చూసి ఉన్నాం అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ లో 15 మినిట్స్ వరకు కొంచెం ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. అక్కడక్కడ ట్విస్ట్లు ఉంటాయి, బాగానే వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో అయితే లాగ్ లాగ్ చేసేసారు సినిమాని. అంతేకాక సెకండ్ హాఫ్ లో ప్రీవియస్ స్టోరీ కూడా పెట్టారు. అంటే అంతకుముందు పాస్ట్ స్టోరీ ఒకటి పెట్టారు. దానివల్ల సినిమాకి ఏమి ఇంపాక్ట్ ఉండదు. బట్ ఎందుకు పెట్టారో తెలీదు. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ గ్రిప్పింగ్ గానీ ఇంట్రెస్టింగ్ గానీ ఇంట్రెస్ట్ ఎక్కడా మనకి పోదు. ఇంకా చెప్పాలంటే విఎఫ్ఎక్స్ కూడా బానే వర్కౌట్ అయింది. వాళ్ళకున్న బడ్జెట్ లో, వాళ్ళకున్న టైం లో బానే చేశారని చెప్పొచ్చు విఎఫ్ఎక్స్ కూడా. అండ్ సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అందరూ ఓవరాల్ గా యాక్టింగ్ అయితే బానే చేశారు కానీ ఎక్కడా మనకి బోర్ కొట్టదు సినిమా. వెళ్ళిపోతా ఉంటది. వన్ టైం వాచబుల్ సినిమా అనే అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన హర్రర్ మూవీస్ అన్నిటిలో కల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు రీసెంట్ గా చూసిన వాటిల్లో. థ్యాంక్ యూ. మా మా ఛానల్ తరపున ఈ మూవీకి మేము ఇస్తున్న రేటింగ్ 3.5. బై బై.